ఈ రోజు జరిగిన ఎపిసోడ్ ఏదైతే ఉందో అది ఒక బీభత్సమైన ఎపిసోడ్గా ఈ భూ ప్రపంచంలో నిలబడబోతుంది. ఎందుకంటే సంజన గారు ప్రతి ఒక్కరికి ఇంట్లో ప్రతి ఒక్కరికి అగేనెస్ట్ గా ఉన్నారు, ప్రతి ఒక్కరితో అగేనెస్ట్ గా మాట్లాడారు, వాళ్ళకి ఇష్టం లేనిది మాట్లాడినారు, వాళ్ళతో వాగ్వాదం చేసినారు. ప్రతి ఒక్కరు ఎప్పుడెప్పుడు ఈమె ఎలిమినేట్ అవుతుందా, ఎప్పుడెప్పుడు ఈమె ఇంటి నుంచి వెళ్ళిపోతుందా, ఈమెతో చాలా ఇరిటేట్ అవుతున్నామని ఏడ్చిన వాళ్ళు ఒకరు ఉంటే, ఆమెతో వాదించిన వాళ్ళు ఇంకొకరు, పక్కకు ఏడ్చిన వాళ్ళు ఇంకొందరు. అసలుకు ప్రతి ఒక్కరు వద్దనుకునే మనిషిని ఈ రోజు బిగ్ బాస్ కెప్టెన్ చేసేసినాడు. అంతే, మనం విసిరేసిన రాయి అది మూలకు తలరాయి అవుతుంది. అసలుకు ఈమె ముందే కొంచెం తిక్కగా చేస్తుంది, అంటే వ్యవహారాలన్నీ ఆటోమేటిక్గా అవతలికి యువతలకు ఉంటాయి. అట్లాంటిది ఈమె కెప్టెన్ అయిన తర్వాత ఏ విధంగా ఉంటాయి, అసలు ఈమె ఏ రేంజ్లో చేస్తుంది నాకు తెలిసి, అంటే ఇది మీకు నచ్చుతుందో నచ్చదో తెలీదు, పొరపాటున ఈమె ఓనర్స్ను కిరాయిదారును ఓనర్స్ లాగా మార్చింది అనుకో కెప్టెన్ అయిన తర్వాత, మామూలుగా ఉండదు. అంతవరకు ఆమెను వీళ్ళందరూ ఏం చేసినారు, ఓనర్స్ అంటే కామన్ పీపుల్ ఏం చేసినారంటే ఈమెను 2 రోజుల వరకు గుడ్డు తినింది కాబట్టి ఈమెను ఇంట్లోకి అలో చేయకూడదు, ఈమెకి ఇదే శిక్ష, అది ఇదే డామ్ డోమ్ డోస్ కనుక్కున్నారు. కానీ భగవంతుడు ఏం చేసినాడు, వాళ్ళకంటే మంచిగా ఉండే లగ్జరియస్ రూమ్ ఏదైతే ఉందో అది ఫస్ట్ క్యాప్టెన్. అసలుకి ఇంతవరకు ఇటువంటి ఆపర్చునిటీ లేదు. అందరూ రైల్వే స్టేషన్లో అందరూ వండుకుంటారు కదా, అట్టనే వండుకోవాల్సింది ఉంటుంది ప్రీవియస్గా. అంటే లీడర్ అనే ప్రతి ఒక్కరు అన్నే, పెద్దోళ్ళనే చిన్నోళ్ళనే, బట్ ఈసారి మాత్రం లీడర్కు సపరేట్ చేసినారు. ఆ సపరేట్ చేసిన దాంట్లో అందరూ వ్యతిరేకించిన సంజన గారిని క్యాప్టెన్ చేయడం అనేది నిజంగా మైండ్ బ్లాక్ అయిపోయింది. మన ఇంటి ఎదురు ఉండేటోళ్ళు మనకంటే బాగుపడుతున్నారంటేనే మనం ఒప్పుకోము. అట్లాంటిది మన ఇంటి ఎదురు ఉండేటోళ్ళు మనతో కొట్లాడి అండ్ ముందు మనం వాళ్ళకంటే ఎక్కువ ఉండి దాని తర్వాత మనతో కొట్లాడిన తర్వాత వాళ్ళు మనకంటే ఎక్కువైనప్పుడు మాత్రము అసలుకు దాన్ని ఏమంటారో మీరే చెప్పాలా కామెంట్ రూపంలో. ఫస్ట్ టైం నా వీడియో చూసే వాళ్ళు ప్లీజ్ మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, 3 times మీరు హైప్ చేయొచ్చు. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. బిగ్ బాస్కు సంబంధించిన అప్డేట్స్ ఉంటాయి, రోజుకు 5 నుంచి 6 షార్ట్స్ ఉంటాయి, ఇంపార్టెంట్ మాత్రమే ఉంటాయి. ఇన్స్టాగ్రామ్లో కూడా కంటిన్యూ ఉన్నాయి, ప్రతిదానికి 1,00,000 వ్యూస్ వస్తున్నాయి అండ్ మినిమం 10 నుంచి 15,000 వ్యూస్ వస్తున్నాయి. ప్లీజ్ చూడండి అండ్ సపోర్ట్ చేయండి. నెక్స్ట్ టైం నేను కూడా బిగ్ బాస్ పోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అనుకోని నేను అనుకోవడం లేదు. ట్రై చేస్తాను, వస్తే ఆపర్చునిటీ వస్తే పోతాను, లేకుంటే లేదు. అందరితో పాటు మనం ఓకే. ఈ రోజు మనం మాట్లాడుకుందాం స్టార్టింగ్ నిన్న ఏదైతే గుడ్డు గోల జరిగిందో సో దాని గురించి స్టార్ట్ అయింది. బిఫోర్ ఈ గుడ్డు గురించి నేను చెప్పే ముందు, ఎవరైతే పోస్ట్ ప్రెగ్నెన్సీకి సంబంధించి ఎవరైతే ఉమెన్స్ ఉంటారో, అమ్మాయిలు ఉంటారో, వాళ్ళు ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత సంవత్సరం పాటు వాళ్ళకి ప్రాపర్ డైట్ తీసుకోవాల్సింది ఉంటుంది. ఎందుకంటే ఈ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీకి ముందు కూడా వాళ్ళకి ప్రాపర్ డైట్ తీసుకోవాల్సింది ఉంటుంది, ప్రెగ్నెన్సీ తర్వాత కూడా వాళ్ళకి ప్రాపర్ డైట్ తీసుకోవాల్సింది ఉంటుంది. ఎందుకంటే ప్రెగ్నెన్సీ అయినప్పుడు అంటే వాళ్ళు డెలివరీ అయినప్పుడు వాళ్ళల్లో ఉన్న శక్తి ఏదైతే ఉందో అది రక్తం రూపంలో తగ్గిపోవడం జరుగుతుంది. వాళ్ళు కొంచెం మానసికంగా కూడా తక్కువ అయిపోతారు అండ్ వాళ్ళు సంవత్సరం పాటు వాళ్ళకి ఏదో ఒక రకమైన ప్రాబ్లమ్స్ అంటే రోగాలు వస్తూనే ఉంటాయి. కాబట్టి దానికి సంబంధించి వాళ్ళు ఆ సంవత్సరం రోజులు కొంచెమే తిని ప్రాపర్గా మెయింటైన్ చేస్తుంటారు కదా, సంవత్సరం తర్వాత కూడా పిల్లలకి పాలిచ్చేది ఉంటుంది అండ్ వీళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలి. వీళ్ళు కోల్పోయిన శక్తిని మళ్ళీ రీగైన్ చేసుకోవడానికి కొంచెం ప్రోటీన్ అవసరం ఉంటుంది. దానికి సంబంధించి ఎవరైతే పోస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళు ఉంటారో అంటే పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి ప్రాపర్ డైట్ ఉంటుంది. ఓకే, ఆ డైట్లో భాగంగానే ఈమె తినిందా ఏంది, అసలుకు సంజన గారు గుడ్డు తినడం ఏంది, ఆమె జీవితంలో గుడ్డు తినలేదా, గుడ్డు చూసిందా లేదా, అసలుకు బిగ్ బాస్లోనే గుడ్డు చూసి ఇదేదో కొత్తగా కనపడుతుంది అని తినాలని తినిపించిందా, లేకుంటే ఈమె జీవితంలో నేను గుడ్డు ఎప్పుడు కొనుక్కోలేను, ఇదేంగా నాకు లాస్ట్ సారి చూస్తున్నా అని తినిందా, ఏం జరిగింది అసలుకు, దీని గురించి మనం మాట్లాడుకుందాం, క్లుప్తంగా మాట్లాడుకుందాం. ఎక్కువ మీకు సోనా చెప్పి ఆడ ఏం జరిగింది, వాళ్ళు నడిచిన నడక అడుగులన్నీ అండ్ వాళ్ళు ఎన్నిసార్లు తల దూసుకుని ఇవన్నీ ఉండవు, సుత్తుండదు. ఇంపార్టెంట్ మ్యాటర్ మాత్రమే మాట్లాడదాం. కళ్యాణ్ ముగ్గురిని జమ కూర్చున్నాడు, మన పవన్ కళ్యాణ్ జమ కూర్చున్న తర్వాత వాళ్ళకి చెప్తున్నాడు వీళ్ళని ఇంట్లోకి రానేకూడదు, ఎస్పెషల్లీ సంజన గారిని, వీళ్ళు మితిమీరి అన్ని ప్రవర్తిస్తున్నారని. ఆడ కొంచెం గ్రూప్ డిస్కషన్ జరిగింది. అందరూ ఓకే నువ్వు చెప్పినది కరెక్టే అయ్యా, వాళ్ళు అట మోసం చేస్తున్నారు మనను, ఎస్పెషల్లీ ఆ సంజన అందరినీ ఇది చేస్తుందని, మనం ఆమెను రానియకూడదు, వీళ్ళు కూడా ప్రాపర్గా స్ట్రిక్ట్గా వీళ్లకు కొన్ని మనము రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టాలని అందరూ ఫిక్స్ అయినారు. ఫిక్స్ అయిన విధంగానే వాళ్ళకి బయటకు పోయి చెప్పినారు. భరణన్నను అండ్ తనుజ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం పర్మిషన్ ఇచ్చినారు. రామును కూడా వాళ్ళ ముగ్గురికి పర్మిషన్ ఇచ్చినారు. ఎవరికైనా ఏమైనా కావాలంటే ఎక్స్ట్రా టైంలో వీళ్ళు ఆల్రెడీ 6 సార్లు వాళ్ళకి పర్మిషన్ ఇచ్చినారు. 3 సార్లు బాత్రూమ్కు, 3 సార్లు లోపలికి వచ్చి తినడానికి అట్లా. దాని తర్వాత కూడా ఎక్స్ట్రా టైం ఎవరికైనా కావాలంటే మీరు ప్లీజ్
వీళ్ళకి చెప్పండి, వీళ్ళు తీసుకొని వస్తారు. అవి నీళ్లు కానీ, ఆకుక్కలు కానీ, తమలపాకులు కానీ, ఏదైనా మీకు ఏం కావాలన్నా పాన్ బిడాలు కానీ వీళ్ళు తీసుకొని వస్తారు, వీళ్ళకి చెప్పారన్నట్టు చెప్పినాడు. ఆడ కొంచెం ఓకే ఓకే అనిపించింది. దాని తర్వాత లవ్ తెలుసు కదా స్టార్ట్ అయిపోయింది. ఇది బిస్కెట్ అయ్యేది, ఎందుకంటే ప్రపంచం మొత్తం వ్యతిరేకిస్తుంది దీన్ని. బట్ జనాలు ఆడి పోతాను ఎందుకు లవ్లో పడిపోతారో, మళ్ళీ జనాలు ఎవ్వరు లేక ఆటోమేటిక్గా అట్రాక్ట్ అయిపోతారో, లేకుంటే ఇప్పటి వరకు ఎవరికి తెలియని విచిత్రము, ఎవరివైనా లవ్లో పడతారు. అండ్ ఎన్ని లవ్ స్టోరీలు ఆడ మనం చూసినా అన్ని అట్టర్ ఫ్లాప్ అయిపోయినాయి. ఇది పవన్ వర్సెస్ రీతు మధ్య జరుగుతున్న ఫ్లర్టింగ్ ఏదైతే ఉందో అది కొంచెం ముందరే పోతుంది. కాబట్టి ఏదో ఇది కంటెంటా లేకుంటే ఇది ఫేక్ లవ్ అనేది మనకు ముందర తెలుస్తుంది. వాళ్ళది కూడా వర్కౌట్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. ఓకే, దాని తర్వాత సంజన గారిది ఈరోజు నాకు ఒక విషయం నచ్చలేదు. ఎందుకంటే సుమన్ శెట్టి అన్న, నా ఫేవరెట్ సుమన్ శెట్టి అన్న, ఆయన పాపం ఏదో సిగరెట్ ప్యాకెట్లు 2 కొనుక్కొని వచ్చినాడు మొత్తానికి, అంటే బిగ్ బాస్ అయిపోయేంత వరకు. ఏదో ఆయన తాగుతుంటాడు. ఓరేనే ఆమె అది కూడా దాచిపెట్టిందిరా అంటే, నిన్న గుడ్డు దాచిపెట్టా, ఈరోజు సిగరెట్లు దాచిపెట్టా. ఏమనంటే మైక్ కాడికి వచ్చి చెప్తుంది సిగరెట్లు హానికరము, నేను అందుకే దొంగతనం చేసిన. ఈ మనిషి పాపం తేరాడుతున్నాడు, అవతలి పోతున్నాడు, యువతలు పోతున్నాడు, ముందు పోతున్నాడు, ఒళ్ళ తప్పితే అది గేట్ దాటి బయటకు కూడా పోయేటట్టున్నాడు. నాకు నిజంగా పాపం అనిపించింది. ఆమె దొంగతనం చేసింది సరే, సిగరెట్లు ఆమెకు తీసుకెళ్ళాలని అనిపించింది. 2 బీడీ కట్టలైన వేయాల్సింది ఆయనకు. ఓరని బీడీ లేదు, సిగరెట్ లేదు, ఆ మనిషి ఎట్టుంటాడు పాపం, అలవాటు పన్నాడు. పాపం అనిపించింది. అట్లా చేయకూడదు. ఎందుకంటే సడన్గా ఎవరన్నా స్టాప్ చేయాలంటే అది కాదు, దానికి ఒక థెరపీ ఉంటుంది, రిహాబిలిటేషన్స్ ఉంటాయి. అండ్ ఈమె సడన్గా ఏదో ఇంకా ఆయన అట్లా చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడే నష్టపోతాడు. ఆయన పిల్లప్పటి నుంచి అవుతుంటాడు 2వ తరగతి నుంచి. ఈమె ఏందో అసలు ఇంకా ఏం చేద్దాం, సరేలే. ఆయన విషయంలో మాత్రం నాకు చాలా పాపం అనిపించింది. దాని తర్వాత ఇమాన్యుయల్ అమ్మాయి గెటప్లో వచ్చినాడు, ఫన్గా వచ్చినాడు, అంతా చేసినాడు. అదేం కొంచెం అంత పెద్దగా ఏం లేదు. మీకేమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. దాని తర్వాత ఈ నుంచే స్టార్ట్ అయింది అసలుకు సంజన గారికి ఇప్పటి నుంచి ఎలివేషన్ స్టార్ట్ అయింది. ఆమెను కన్ఫెస్ రూమ్లోకి పిలిచారు. కన్ఫెస్ రూమ్ ఆమెకు తెలియదు అసలుకి ఇల్లు ఏడేడు ఉందో, యాడ్ నుంచి సిగ్నల్స్ వస్తున్నాయో, బాత్రూమ్ మీద అనేది కనుక్కోలేరు. ఎందుకంటే కొత్త ఇల్లు, పెద్ద ఇల్లు కాబట్టి. ఆమె ప్రియా సహా హెల్ప్ తీసుకున్న తర్వాత ఆమెను ఆడికి తీసుకుపోవడం జరిగింది. ఆడిపోయిన తర్వాత బిగ్ బాస్ ఇచ్చిన ఎలివేషన్ ఏదైతే ఉందో సంజన గారికి, వన్ ఆఫ్ ద బెస్ట్ ఎలివేషన్. అమ్మ నీ గేమ్ మాత్రం నువ్వు ఆడుతున్నావు, నువ్వు ఎవరికి భయపడడం లేదు, నువ్వు మాత్రం పర్ఫెక్ట్. ఎందుకంటే నీ దగ్గర ఎటువంటి ఫేక్ లేదని మాకైతే అనిపిస్తుంది. నువ్వు ఎవరికి కూడా భయపడకుండా ఉన్నావని ఏదైతే మాట చెప్పినారో వన్ ఆఫ్ ద బెస్ట్ మాట. ఎందుకంటే అందరూ ఆమెను వ్యతిరేకించారు, అందరూ ఆమె చేసింది తప్పని చెప్పినాడు. కానీ బిగ్ బాస్ ఎవరికి దిక్కు లేనప్పుడు, దిక్కులేనోనికి దేవుడే దిక్కు అన్నట్టు, ఎవరికి దిక్కు లేకుంటే బిగ్ బాస్ హౌస్లో ఆయననే బిగ్ బాస్ అయితే దిక్కు అన్నట్టు ఈమెకు సపోర్ట్ ఇచ్చినాడా, లేకుంటే ఈమె తప్పు చేసినా ఈమెకు సపోర్ట్ చేస్తున్నాడా అని తెలియదు. కానీ ఆ మాటలు ఆమెకు నిజంగా బలాన్ని ఇచ్చినాయి. బలాన్ని ఇవ్వడమే కాదు, ఆమె అడిగింది నా ఫ్యామిలీ మెంబర్స్ ఎట్లున్నారంటే నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది, మీరు చెప్పండి బిగ్ బాస్ అని. ఎమోషనల్ అయింది. బాగున్నారు, ఎందుకంటే 5 నెలల పాపను బాబో ఉన్నారు కాబట్టి ఆమె అడగడంలో తప్పు లేదు, ఆమె తినడంలో తప్పు లేదు. ఏమో నాకు ఆమె ఏం చేసినా తప్పు లేదని అనిపించింది. ఆమెను ఇంకొక క్వశ్చన్ కూడా అడిగినాడు బిగ్ బాస్, నీకు హౌస్ మేట్స్ ఆట ఎట్లా అనిపిస్తుంది అని అడిగినప్పుడు ఆమె జెన్యున్గా సమాధానం ఏం చెప్పిందంటే, అందరు ఎవరి ఆట వాళ్ళు ఆడుతున్నారు బిగ్ బాస్, కొందరు ఇంకా షుగర్ కోటింగ్ వేస్తున్నారు, అంటే పైపైన తీపిగా మాట్లాడుతున్నారు, కొందరు నిజంగానే ఉన్నారు, ఎవరి ఆట వాళ్ళు ఆడుతున్నారు, ఎవరి బెస్టీకి వాళ్ళు ట్రై చేస్తున్నారని ఏదైతే మాట చెప్పిందో నిజంగా అది చాలా గ్రేట్ అనిపించింది. నేనైతే అందరి ముందర ఈమె ఎవరెవరైతే కొట్లాడినారో అందరి మీద చెప్పింది, వీళ్ళిట్ట వీళ్ళన్నమ్మాకు వాళ్ళన్నమ్మాకు, వాళ్ళని ఫస్ట్ నామినేట్ చేయి, వీళ్ళని సెకండ్ నామినేట్ అట్టయితే చెప్పింది నేను కంపల్సరీగా. కానీ ఈమె ఇంత జెన్యున్గా అందరు ఎవరు ఆట వాళ్ళు ఆడుతున్నారు, నేను కూడా ట్రై చేస్తున్నాను, నేను కూడా ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేసినాను, ఆమె మనసులు మాత్రం గెలుచుకుంది. ఫ్యాన్స్ కూడా వెరిగింటారని అనుకుంటున్నాను. నిజంగా జెన్యున్గా అనిపించింది. దాని తర్వాత ఆమెకు బిగ్ బాస్ ఒక పవర్ ఇచ్చినాడు. ఆ పవర్ ఏంటంటే ఆమె ఒక 5 మందిని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ 5 మంది ఎవరైతే ఈమె సెలెక్ట్ చేసుకుంటుందో వాళ్ళల్లో ఒకరు ఈ ఫస్ట్ వీక్ లీడర్ అవుతారంటే నేను కూడా నా పేరు పెట్టుకుంటాను బిగ్ బాస్ అని చెప్పింది. దాని తర్వాత నువ్వు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటావు అంటే మినిమం టు మినిమం అంటే ఓనర్ సైడ్ ఉండే వాళ్ళని ఇద్దరిని సెలెక్ట్ చేసుకోమంటే మాస్క్ మ్యాన్ను డెమన్ పవర్ని చేసుకుంది. వీళ్ళ సైడ్ శ్రేష్ఠిని ఇమ్మాన్యుయల్ రామురాథోడ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఒక్క నిమిషం, శ్రేష్ఠిని ఇమ్మాన్యుయల్ను డెమాన్ పవన్ ఇమాన్యుయల్ శ్రేష్ఠి ఈమెను ఆల్రెడీ ఈమె సెలెక్ట్ చేసుకుంది, రామరాథోన్ కాదు సారీ. ఓకే, సో ఈమెను సెలెక్ట్ చేసుకుంది. బయటకు వచ్చిన తర్వాత అందరికీ డౌట్ వచ్చింది, ఎందుకు పిలిచినాడు బిగ్ బాస్ ఈమె డైరెక్ట్ ఆ నుంచి కన్ఫెషన్ రూమ్ నుంచి ఇంటికి పంపిస్తాడు, బట్టలు ఇచ్చి ఈమె ఇంత చేసింది కదా అని అనుకున్నారు. కానీ వీళ్ళందరూ బిస్కెట్ అయిపోయింది. ఏంటంటే ఈమె చెప్పింది నాకు ఇట్లా పవర్ ఇచ్చినారంటే కొందరు మళ్ళీ నమ్మలే కామన్ పీపుల్, అబ్బా ఈమెకు ఇచ్చింటారా, ఈమె ఊరికి అట్లా సీక్రెట్ టాస్క్ ఇచ్చింటాలే ఈమె మనల్ని నమ్మిస్తుంది అని అనుకున్నారు. కానీ నమ్మలేదు. నిజంగానే అది అదే
లీడర్కు సంబంధించిన టాస్క్ అని అర్థమైంది. ఫస్ట్ టైము ఈ టాస్క్ పెట్టడంతో దీనికి కొంచెము ఉత్సాహం అనేది రావడం జరిగింది. ఈ గ్రూప్కు అస్సలకి క్యాప్టెన్ని ఎవరిని చేశారని అందరికీ అంటే ఒక సైడు అంటే సంజన గారు కారని అనిపించినా ఆమెను చేసినారంటే రీజన్ ఏంటంటే ఎవరికైతే ఎక్కువ వ్యతిరేకత ఉంటుందో వాళ్ళకి పాజిటివిటీ ఇవ్వడానికి ఇట్లాంటివి కొన్ని జరుగుతాయి. బిగ్ బాస్లో క్యాప్టెన్ అవుతారు, వాళ్ళని క్యాప్టెన్ చేస్తారు అనేది కొంచెం ఐడియా వచ్చింది. ఓకే, దాని తర్వాత ఏంటంటే బయటకు వచ్చింది ఏమో చెప్పింది. దానికి మళ్ళీ కొన్ని ఇప్పుడు రైట్ గుర్తులు ఇట్లుంటాయి, నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావా, అగ్రీ చేస్తున్నావా, డిసగ్రీ చేస్తున్నావా అనేది చెప్పాల్సింది ఉంటుంది. అండ్ వీళ్ళు 5 మంది అంటే వీళ్ళకు వీళ్ళు 5 మంది ఎవరినైతే ఈమె సెలెక్ట్ చేసుకుందో సంజన గారు ఉన్నారు, దాంట్లో ఇమాన్యుయల్ ఉన్నాడు, సృష్టి అంటే వీళ్ళు అదే కిరాయిదారులు ఎవరైతే ఉన్నారో సెలబ్రిటీస్ వాళ్ళ దాంట్లో ఉన్నారు. ఓకే, ఓనర్స్ తరపు నుంచి మాస్క్ మ్యాన్ వర్సెస్ డెమన్ పవన్ వాళ్ళిద్దరు. ఓకే, వీళ్ళిద్దరే వాళ్ళు ముగ్గురే అట్టున్నారు. సో వీళ్ళని ఏం చేసినారంటే వీళ్ళకు అగ్రీ డిసగ్రీ బోర్డులు ఇచ్చినారు. దాని తర్వాత వీళ్ళ వెనకాల వాళ్ళకు చిన్నవి నంబర్స్ ఇచ్చినారు. 1 నుంచి ఎంతమంది అయితే 12 మంది కదా 10 మంది ఉంటారు కదా, ఆ 10 నంబర్లు ఇచ్చినారు. 10 నంబర్లు ఇచ్చిన తర్వాత ఒక్కొక్కరిని ముందుకు పెట్టి వీళ్ళు లీడర్ దానికి క్వాలిఫై అవుతారా కాదా అని అందరినీ అడగమని చెప్పినారు. అందరు ముందుకు వచ్చినారు. ఫస్ట్ సుమన్ శెట్టి అన్న వచ్చినాడు. ఈయన గాళ్ళే లీడర్ టాస్క్ అన్నట్టు అందరూ డిసగ్రీది చూపించినారు. అట్లా కొందరికి అట్లా 5 మంది మాత్రమే దానికి సెలెక్ట్ అయినారు. దాంట్లో బరినన్న వచ్చి బరినన్నకు సెలెక్ట్ చేసుకున్నారు. బరినన్న సెలెక్ట్ చేసుకున్న తర్వాత బరినన్న ఎవరైతే ఉన్నారో ఆ అన్న ఆ కూర్చున్న 5 మందిలో ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ అన్న ఇమాన్యుయల్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. దమ్ము శ్రీజ సంజన గారిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. దాని తర్వాత రాము రాథోడ్ ఎవరైతే ఉన్నారో సృష్టి ని ఇది చేసుకోవడం జరిగింది, సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. దాని తర్వాత డెమోన్ పవన్ అండ్ మాస్క్ మ్యాన్ వీళ్ళను ప్రియా అండ్ ఇంకొకరు ఎవరు ప్లీజ్ కామెంట్ రూపంలో తెలియజేయండి. అన్నీ చెప్తుంటే మీరు నేను కూడా మర్చిపోయినాను ఎందుకు జెన్యున్గా. సో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మాస్క్ మ్యాన్కు ఎవరున్నారు సపోర్ట్గా అనేది లాస్ట్లో ప్రియా ఉన్నది. ప్రియాకు ముందు ఎవరున్నారు అనేది కొంచెం గుర్తు రాకుండా ఉంది, ఎందుకు టైం వేస్ట్ అవుతుంది. ఓకే, సో దాని తర్వాత గేమ్ స్టార్ట్ అయింది. గేమ్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ అంపైర్గా ఎవరిని పెట్టినాడంటే మర్యాద మనీష్ని పెట్టినాడు. మర్యాద మనీష్ని అంపైర్గా పెట్టిన తర్వాత మర్యాద మనీష్ ఫస్ట్ టైం అది గ్రీన్ పడినప్పుడు వీళ్ళు పోయి అది ఇది చేయాలి అంటే వీళ్ళకి సపోర్ట్ ఉంటుంది కదా, మెయిన్ ఏంటంటే సపోర్ట్ ఉంటుంది. ఆ సపోర్ట్ పట్టుకొని వాళ్ళు నిలబడాలి. అదే ఒక బోర్డు ఉంటుంది, దానికి కొన్ని చెక్కలు పెట్టింటారు. ఆ చెక్కల మీద వాళ్ళు నిలబడాలి. ఎప్పుడైతే గ్రీన్ లైట్ పడుతుందో ఆ గ్రీన్ లైట్ పడినప్పుడు ఎవరిని పిలిస్తే వాళ్ళు పోయి వీళ్ళకి ఎవరైతే ఇష్టం ఉంటారో వీళ్ళు ఎవరినైతే ఎలిమినేట్ చేయాలనుకున్నారో వాళ్ళు నిలబడిన సపోర్ట్ ఏదైతే ఉందో ఆ సపోర్ట్ తీయాల్సింది ఉంటుంది. ఇది గేమ్. ఓకే, ఇప్పుడు మర్యాద మనీష్ గేమ్ ప్లాన్ ఏముందంటే నిజంగా చాలా వరెస్ట్ గేమ్ ప్లాన్ అనిపించింది. ఫస్ట్ డెమోన్ పవన్ గ్రీన్ది అది లైట్ పడకముందే క్లియర్ కట్గా పోయినాడు, తీసినాడు. దాని తర్వాత నెక్స్ట్ సృష్టి పోయింది. సృష్టి కూడా గ్రీన్ లైట్ పడలేదు, పోయింది, తీసింది, వచ్చింది. దాని తర్వాత ఇమాన్యుయల్ టర్మ్ వచ్చింది. ఇమాన్యుయల్ కూడా ఎప్పుడైతే అది గ్రీన్ లైట్ పడిందో మీన్స్ పడలేదు, ఎప్పుడైతే అంపైర్ చెప్పినాడో వెంటనే ఈయన పోవడం జరిగింది. గ్రీన్ లైట్ ఉందా లేదా అని చూసుకోలేదు, దబక్కిన తీసేయడం జరిగింది. ఈయనను డైరెక్ట్ డిస్క్వాలిఫై చేసేసినాడు మర్యాద మనీష్. ఎందుకంటే నీకు తెలియదా రూల్స్, యాక్చువల్లీ ఇది గేమ్ ప్లాన్తోనే ఆయన అన్నాడు వీళ్ళను ఇప్పుడు వీళ్ళిద్దరు వాళ్ళు ముగ్గురు ఉన్నారు కాబట్టి ఎట్టయినా సరే ఈ ఓనర్సే గెలిచాలని మర్యాద మనీష్ కొంచెం మంచి ప్లాన్ వేసి ఇమాన్యుయల్ను డిస్క్వాలిఫై చేసినాడు. దాని తర్వాత బిగ్ బాస్ కూడా సేమ్ అదే చెప్పినాడు. మర్యాద మనీష్ ఎవరైతే అంపైర్గా ఉన్నారో నీదే తుది నిర్ణయం, నువ్వు ఎట్ట తీసుకుంటే నువ్వు పండగ చేసుకో, నువ్వు వీళ్ళని ఏమన్నా చేసుకో అన్నట్టు ఆయనకు పూర్తి అధికారాలు ఆయనకి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య కొంచెం వాగ్వాదం జరిగింది. వాగ్వాదంలో మీకు ఎవరు కరెక్ట్ అనిపించినారు? ఇమాన్యుయల్ మాట్లాడినది నిజంగా జెన్యూన్ అని అనిపించింది. ఒకవేళ అంపైర్ ఆపితే ప్లేయర్ పోయి బౌలింగ్ వేస్తాడా? వేయడు. అంపైర్ ఆపినాడంటే ఆగిపోతాడు. నువ్వు ఆపాలి కానీ ఆపకుండా నువ్వు పేరు పిలిచి నువ్వు ఏదన్నా చేసుకొని చేసిన తర్వాత నువ్వు తప్పంటే అది ఎవ్వరు ఒప్పుకోరు. అది నాకు తెలిసి నాగార్జున గారు కూడా ఒప్పుకోరు. ఇదంతా గేమ్ ప్లాన్, ఇది మొత్తం గేమ్ ప్లాను, అది అర్థమవుతుంది. అండ్ వీళ్ళల్లో కూడా వీళ్ళకే కొట్లాటలు పడుతున్నాయి. ఎవరైతే కామన్ పీపుల్ ఉన్నారో వీళ్ళే కొట్టుకుంటున్నారు. కాబట్టి ఇది మాత్రం అంటే ముగ్గురు చాలా వరెస్ట్గా పర్ఫార్మెన్స్ చేసినారు ఈ వీక్ మొత్తము. అంటే వచ్చిన 4 రోజులలో దాంట్లో ప్రియా ఉన్నారు, ఈ మర్యాద మనీష్ ఉన్నారు, శ్రీజ ఈరోజు కొంచెం బెటర్ అనిపించింది, బెటర్గా పర్ఫార్మెన్స్ చేసింది అనిపించింది. బట్ ఫైనల్గా
కెప్టెన్ సంజన గారు అయినారు. అసలుకు నెవర్ ఎవర్ ఎక్స్పెక్టెడ్. పిచ్చోన్ చేతిలో రాయి ఉంటే ఏ విధంగా ఉంటుందో, ఆమె ఏ సైడ్ సిరేస్తుందో, ఆ రాయితో ఎవరిని కొడుతుందో, లేకుంటే ఆ రాయితో ఆమెనే కొట్టుకుంటుందో తెలియదు. కానీ ఆమె మాత్రం ఈ వీక్ కాదు కదా, మొత్తం బిగ్ బాస్ అయిపోయేంత వరకు ఆమె పేరు నిలిచిపోయేలాగా ఈ వీక్ ఉండబోతుందని నాకు అనిపిస్తుంది. ఇలాంటి బిగ్ బాస్ అప్డేట్స్ కోసం ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హైప్ అనే ఆప్షన్ ఉంది, మర్చిపోకుండా ప్లీజ్ హైప్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ సపోర్ట్ ఇట్లానే ఉండాలి. ప్రతిరోజు నేను వీడియోలు చేస్తూనే ఉంటాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్.